వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాకాని టార్గెట్గా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా కావలి 1 పిఎస్లో కూడా కేసు నమోదైంది. ఇదే విషయంపై మాట్లాడేందుకు మాజీ మంత్రి మనతో ఉన్నారు. సరే, 7 నెలల్లో 7 అక్రమ కేసులు, ఏం చెప్తారు దీనిపైన? అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే ఈ ప్రభుత్వ విధానాల మీద కానీ ముఖ్యమంత్రి పరిపాలన తీరు మీద కానీ ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళ గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది, మేము కేసులకి, అరెస్టులకి, ఎఫ్ఐఆర్లకి భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఈరోజు వీళ్ళు ఇప్పటికే అయ్యా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి నెల్లూరులో ఒక ధర్నా చేస్తే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఆయన సూపర్ 6 పథకాల మీద దాని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఒక అక్రమం జరిగితే ఆ అక్రమాన్ని ప్రశ్నించినా లేదా అక్రమాన్ని ఫార్వర్డ్ చేసినా దాని మీద కేసులు కట్టారు. పోలీసుల తీరు మనం చూసాం. శేషయ్య మీద, మాజీ జడ్పీటీసీ మీద అక్రమ కేసు పెడితే దాని మీద గట్టిగా మాట్లాడితే ఒక కేసు. దాడి చేయడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద వాళ్ళు దెబ్బలు తిని గాయాలతో ఆసుపత్రికి వస్తే పోలీసులు కనీస బాధ్యతను విస్మరించి వాళ్ళని గాలికి వదిలేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమీ పట్టినట్టుగా వ్యవహరిస్తే తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే గ్రామంలో దాడి చేశారో వాళ్ళు మీరు ఆసుపత్రికి వస్తారా అని చెప్పి వెనకనే ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రి ఆవరణలో ఆల్రెడీ దాడికి గురయ్యే రక్తగాయాలతో వచ్చినటువంటి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళని పరామర్శించినప్పుడు పోలీసులకి ఇది తగదు అని చెప్తే అసలు మమ్మల్ని ప్రశ్నిస్తారా, మమ్మల్ని ప్రశ్నించడానికి మీరు ఎవరని, ఇవన్నీ ఏమిటంటే ప్రశ్నిస్తే మేము కేసులు పెడతామనేటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి వీటన్నిటికీ భయపడేది ఉండదు. దాదాపుగా నేను అనుకుంటున్నా రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు పెట్టవచ్చు, కేసుల ద్వారా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మేము జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలం కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా మా లక్ష్యాన్ని మరల్చలేరు, మా దృష్టిని మరల్చలేరు. మాకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి మీరు చేస్తే మిమ్మల్ని ప్రశ్నించలేదు, మీరు చేసేటువంటి అన్యాయాలు ఎదుర్కొంటున్నాం తప్ప ఎక్కడ మీరు చేసేటువంటి అన్యాయాలు ఎదుర్కొంటున్నాం, అక్రమాలను ప్రశ్నిస్తున్నాం, అవినీతిని ఎండగొడుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో మేము చేసేటువంటి అక్రమాలు, మేము చేసేటువంటి అన్యాయాలు, మేము చేసేటువంటి అవినీతి సమాజం ముందు పెడితే మీ మీద కేసులు బనాయిస్తాం కాబట్టి మీరు మౌనంగా ఉండాల్సిందని అనేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. వాటన్నిటికీ భయపడేది ఏముండదు. న్యాయస్థానంలో పోరాడుతున్నాం, న్యాయ పోరాటం చేస్తాం. న్యాయస్థానంలో అన్ని కేసులను సమర్థవంతంగా ఎదుర్కోగలం. సార్, ఒక మాట చెప్పండి. కొందరు సిఐలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఉండే వైసీపీ క్యాడర్పై కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు, జైలు పంపిస్తున్నారు. వీళ్ళకేం చెప్తారు? అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ పోలీసు వ్యవస్థ అనేటువంటిది ఈరోజు అందుకే చెప్పాను నేను, అయ్యా మీరు కాకి చొక్కాలు వేసుకొని చట్టాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు ఆ బాధ్యతలు నిర్వర్తించండి. లేనప్పుడు మీరు న్యాయం చేయలేనప్పుడు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మారిపోతామని చెప్తే మాకు అభ్యంతరం లేదని చెప్తే మీరు మమ్మల్ని చొక్కా ఇప్పమంటారా, గుడ్డలిప్పదీస్తారా, గుడ్డలిప్పమంటారా, మా చొక్కా ఇప్పమంటారా అని చెప్పి కేసులు పెట్టారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించడం తప్ప పోలీసు వ్యవస్థ అనేటువంటిది మనం చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలి. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ అండగా నిలవాలనేటువంటిది కాకుండా అన్యాయానికి వంత పాడుతూ, అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ, అక్రమాలను ప్రోత్సహిస్తూ, దాడులు చేసినటువంటి వాళ్ళకి వంత కాస్తూ, దాడులు చేసినటువంటి వాళ్ళ మీద మాత్రం ఏమీ పట్టించుకోకుండా దాడికి గురైనటువంటి వాళ్ళు, గాయాలతో మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని గంటలు కూర్చోబెట్టి వాళ్ళని శిక్షించడం అనేటువంటిది ఇది పోలీసు వ్యవస్థలోనే ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యవస్థకే మాయని మచ్చలాగా ఏర్పడడం జరిగింది. కాబట్టి పోలీసులు మితిమీరి వ్యవహరిస్తున్నారు. ఈరోజు కొంతమంది పోలీసులు రేపు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఒకే విషయం చెప్తున్నా, ఈరోజు ఏ కుటుంబాలనైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసులను అడ్డు పెట్టుకుని గోడు మనిపించి ఇబ్బందులు పెడుతున్నారో అంతికి 10 రెట్లు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళతో పాటు వాళ్ళకి అండగా నిలిచినటువంటి అధికారులు కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మేము పదే మాట్లాడుతూనే ఉంటాం. మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టినా పోలీసుల అత్యుత్సాహం, పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, విధానం ఖచ్చితంగా ఈరోజు ప్రజల్లో, సమాజంలో మేము మాట్లాడడం కదా, సమాజం ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. అంత దారుణమా, ఎప్పుడు చూడలేదు ఎటువంటి పరిపాలన అనేటువంటిది. కాబట్టి ప్రభుత్వాలు శాశ్వతం కాదు,
ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం రేపు ఉండకపోవచ్చు. ప్రభుత్వాలు మారినప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది అర్థం చేసుకుని వెలిగితే బాగుంటుంది తప్ప మా మీద కేసులు పెట్టినంత మాత్రాన్నే మీరు ఈ ఏదైనా సరే మిమ్మల్ని ప్రశ్నించేటువంటి తత్వం నుంచి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేయడం సరికాదు. వాటికి భయపడేటువంటి ప్రసక్తి ఉంది. ఫైనల్గా 7 నెలలకి 7 అక్రమ కేసులు పెట్టారు. మరో 4.5 సంవత్సరం పోరాటం చేయాల్సింది. సో ఈ 4.5 సంవత్సరంలో పోరాటంలో తగ్గే విషయం ఏమైనా ఉంటుందా? అంటే 7 నెలల్లో 7 అక్రమ కేసులు ఇంతవరకు నా దృష్టికి వచ్చినటువంటివి. నా దృష్టికి రాకుండా సిఐడిలో కొన్ని కేసులు పెట్టారు అని చెప్తున్నారు. బాబు ఈరోజు కొంత మీడియాలో చూశాను 10 కేసులు దాకా ఉన్నాయని చెప్పి. అంటే నా దృష్టికి రానటువంటి కేసులు, ఎక్కడెక్కడ పెట్టారో కూడా తెలియనటువంటి కేసులు. కాబట్టి రాబోయేటువంటి 4.5 సంవత్సరం ప్రతిరోజు ప్రతినిత్యం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎక్కడ మడమ తిప్పకుండా రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఏదో మామూలుగా మమ్మల్ని మా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే అది ఆ ఫలితం దాని యొక్క ఏమి కూడా శూన్యం ఉంటుంది. వాళ్ళు మా గొంతు నొక్కలేరు. వృధా ప్రయాస తప్ప మరొకటి కాదు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజల వెంబడి నిలబడతాం, ప్రజలతో నడుస్తాం, ప్రజలకు అండగా నిలుస్తాం. అన్యాయం జరిగేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఏ విధంగా రక్షించుకోవాలనో మాకు తెలుసు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సామాన్యులు, అమాయకులు అందరికీ అండదండలు అందించి సహాయ సహకారాలు అందించి వాళ్ళకు వెన్నుదన్నుగా నిలుస్తాం తప్ప ఎక్కడా కూడా వీటి నుంచి మా యొక్క దృష్టిని మరల్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మీ శ్రమ, వృధా ప్రయాస తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కాపాడుకోవడం మా ముందున్నటువంటి లక్ష్యం. రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు ఈ అక్రమాలు, అవినీతి అన్నీ కూడా ప్రజల ముందుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేనటువంటి మెజారిటీ అంటే 100% ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు సాధించడమే మా ముందున్నటువంటి కర్తవ్యం. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కేడర్కి, పార్టీకి అండగా ఉంటామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రత వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.